బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ వీడియోలో మన అవగాహన తరగతి భారతీయ శిక్షా స్మృతి 1860 యొక్క సంక్షిప్తమైన ఇంకా అంతర్దృష్టితో కూడిన అవలోకనాన్ని పరిశీలిద్దాం. మనము ఒక నిర్దిష్ట విభాగంపై దృష్టి పెడదాము, దాని చట్టపరమైన పారామితులను మరియు వాస్తవ ప్రపంచ అనువర్తనాలను పరిశీలిద్దాం. భారతదేశంలో శాంతి భద్రతల ఫ్రేమ్వర్క్ను ప్రతిబింబించేలా ఐపీసీ ప్రవర్తన మరియు న్యాయాన్ని ఎలా నిర్వహిస్తుంది అనే దానిపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి ఈ సెషన్ రూపొందించబడింది. ఈ వీడియోలో మనము ఐపీసీ యొక్క సెక్షన్ 25 పరిశీలిద్దాం. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 25 ప్రాథమికంగా అవసరమైన నిబంధనలను నిర్వచించడంపై దృష్టి సారించిన ప్రారంభ అధ్యాయాలలో ఉంది. ఇటువంటి నిర్వచనాలు కోడ్ యొక్క వివరణ మరియు అప్లికేషన్ యొక్క స్పష్టత మరియు ఏకరూపతను నిర్ధారిస్తాయి. ఈ ప్రారంభ విశదీకరణలు ప్రాథమికమైనవి, తదుపరి నిబంధనల అంతటా చట్టం యొక్క ఖచ్చితమైన మరియు ఖచ్చితమైన పనికి వేదికను ఏర్పాటు చేస్తాయి. ఐపీసీ సెక్షన్ 25 ఇలా పేర్కొంది: మోసపూరితంగా ఒక వ్యక్తి ఒక పనిని మోసం చేయాలనే ఉద్దేశ్యంతో చేస్తే మోసపూరితంగా చేస్తాడని చెప్పబడింది, కానీ ఉద్దేశ్యంతో లేనిచో కాదు. వివరణాత్మక వివరణ 1. మోసపూరితంగా యొక్క కోర్. మోసపూరితంగా అనే పదం చట్టపరమైన సందర్భాలలో గణనీయమైన బరువును కలిగి ఉంటుంది, ప్రత్యేకించి మోసపూరిత ఉద్దేశం ఉన్నవాటి నుండి కేవలం తప్పుగా ఉండే చర్యలను వేరుచేసినప్పుడు. సెక్షన్ 25 ఈ పదాన్ని వివరించడానికి ఉద్దేశించబడింది, మోసం చేసే ఉద్దేశ్యంతో దాని పునాదిని నొక్కి చెబుతుంది. 2. ఇంటెంట్లో ఎంకరేజ్ చేయబడింది. లోని అనేక నిర్వచనాల వలె సెక్షన్ 25 ఉద్దేశం యొక్క మూలకాన్ని నొక్కి చెబుతుంది. ఏదైనా మోసపూరితమైనదని లేబుల్ చేయడానికి ఈ చట్టం సరిపోదు, ఇది చట్టం వెనుక ఉద్దేశం మోసం చేసే ఉద్దేశం దాని మోసపూరిత స్వభావాన్ని నిర్ణయిస్తుంది. కేవలం చర్యపై ఉద్దేశ్యంపై ఈ దృష్టి అవగాహనకు లోతును జోడిస్తుంది మరియు చట్టం మోసం యొక్క నిజమైన సారాంశాన్ని సంగ్రహించేలా చేస్తుంది. 3. ఇతర తప్పుడు చర్యల నుండి వ్యత్యాసం. అనేక తప్పుడు చర్యలు హాని లేదా నష్టాన్ని కలిగిస్తాయి. అయితే ప్రతి తప్పు చర్య మోసపూరితంగా జరగదు. సెక్షన్ 25 యొక్క నిర్వచనం ఈ వ్యత్యాసాన్ని నొక్కి చెబుతుంది. ఒక చర్య తప్పుగా, అజాగ్రత్తగా లేదా నిర్లక్ష్యంగా ఉండవచ్చు, కానీ మోసం చేయాలనే ఉద్దేశ్యంతో అమలు చేయకపోతే ఐపీసీ ప్రకారం దానిని మోసపూరితంగా పేర్కొనలేము. 4. అంతర్లీన వివిధ నేరాలు. మోసపూరితంగా వ్యవహరించడం అనే భావనలోని బహుళ నేరాలకు, ముఖ్యంగా మోసం, తప్పుగా సూచించడం మరియు వివిధ రకాల మోసాలకు సంబంధించిన వాటికి ఆధారం. స్పష్టమైన నిర్వచనాన్ని అందించడం ద్వారా సెక్షన్ 25 ఈ నేరాలను స్థిరమైన మరియు ఖచ్చితమైన పద్ధతిలో వివరించడానికి మరియు వర్తింపజేయడానికి పునాదిని నిర్దేశిస్తుంది. 5. కేవలం మోసానికి మించి. ఐపీసీ సందర్భంలో మోసపూరితంగా వ్యవహరించడం కేవలం మోసం లేదా అబద్ధానికి మాత్రమే పరిమితం కాదని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇది ఒకరిని మోసం చేయాలనే దురుద్దేశంతో చర్యలు చేపట్టడం, సత్యవంతులు కూడా ఈ విస్తృత పరిధి చట్టం మోసం చేయడానికి ఉద్దేశించిన అన్ని మోసపూరిత చర్యలను సంగ్రహిస్తుందని నిర్ధారిస్తుంది, కేవలం అబద్ధాలలో పాతుకుపోయిన వాటిని మాత్రమే కాదు. 6. నైతిక మరియు చట్టపరమైన సంఘం. సెక్షన్ 25 చట్టపరమైన నిర్వచనాన్ని అందిస్తున్నప్పుడు సామాజిక నైతిక ప్రమాణాలతో కూడా కలుస్తుంది. చట్టపరమైన మరియు సాంఘిక సందర్భాలలో మోసం గణనీయమైన అసమ్మతితో చూడబడుతుంది. మోసం చేయాలనే ఉద్దేశ్యంపై దృష్టి సారించడం ద్వారా ఐపీసీ యొక్క నిర్వచనం సరైన మరియు తప్పు యొక్క సామాజిక అవగాహనతో ప్రతిధ్వనిస్తుంది. చట్టపరమైన ఆదేశాలు మరియు సామాజిక అంచనాల మధ్య అతుకులు లేని అమరికను నిర్ధారిస్తుంది. 7. గైడింగ్ లీగల్ ఇంటర్ప్రిటేషన్. చట్టపరమైన చర్యలలో, ముఖ్యంగా మోసం లేదా మోసం యొక్క ఆరోపణలతో కూడినవి, ఒక చర్య మోసపూరితంగా నిర్వహించబడిందా అనే నిర్ధారణ అత్యంత ముఖ్యమైనది.
సెక్షన్ 25 అందించిన నిర్వచనం అటువంటి దృశ్యాలలో కీలక పాత్ర పోషిస్తుంది. న్యాయ వ్యవస్థ వారి వివరణలు మరియు తీర్పులలో మార్గనిర్దేశం చేసే సూచన పాయింట్ను అందిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 25 మోసపూరితంగా అనే దాని యొక్క ఖచ్చితమైన నిర్వచనం ద్వారా కోడ్లో ఒక ముఖ్యమైన ఫ్రేమ్వర్క్ను నిర్దేశిస్తుంది. ఐపీసీ మోసపూరిత చర్యలకు సమగ్రమైన మరియు సూక్ష్మమైన విధానాన్ని నిర్ధారిస్తుంది. ఈ నిర్వచనం మోసపూరిత చర్యల యొక్క ఖచ్చితమైన వర్గీకరణ మరియు ప్రాసిక్యూషన్లో సహాయం చేయడమే కాకుండా చట్టం యొక్క స్ఫూర్తి, న్యాయం మరియు సామాజిక నైతికత రెండింటిలోనూ దృఢంగా ఉందని నిర్ధారిస్తుంది. అటువంటి స్పష్టమైన నిర్వచనాల ద్వారా ఐపీసీ దాని ఖచ్చితత్వంలో కఠినమైనది మరియు విస్తృత నైతిక మరియు నైతిక సూత్రాలతో సమలేఖనం చేయబడిన న్యాయ వ్యవస్థ పట్ల దాని నిబద్ధతను ప్రదర్శిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आज हमारा जागरूकता वर्ग भारतीय दंड संहिता 1860 का एक संक्षिप्त लेकिन व्यावहारिक अवलोकन प्रदान करेगा। हम इसके कानूनी मापदंडों और वास्तविक दुनिया के अनुप्रयोगों को तोड़ते हुए एक विशेष खंड पर ध्यान केंद्रित करेंगे। यह सत्र आपको इस बात की स्पष्ट समझ से लैस करने के लिए डिजाइन किया गया है कि आईपीसी कैसे आचरण को नियंत्रित करता है और न्याय प्रदान करता है, जो भारत में कानून और व्यवस्था के ढांचे को दर्शाता है। हमारा आज का सत्र धारा 25 की बारीकियों को उजागर करने, भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 25 शुरुआती अध्यायों में शामिल है, जो मुख्य रूप से आवश्यक शब्दों को परिभाषित करने पर केंद्रित हैं। ऐसी परिभाषाएं संहिता की व्याख्या और अनुप्रयोग की स्पष्टता और एकरूपता सुनिश्चित करती हैं। ये प्रारंभिक व्याख्याएं मौलिक हैं, जो बाद के प्रावधानों में कानून की सावधानी पूर्वक और सटीक कार्यप्रणाली के लिए मंच तैयार करती हैं। आईपीसी की धारा 25 में कहा गया है, धोखाधड़ी से एक व्यक्ति को धोखाधड़ी से कोई काम करने वाला कहा जाता है यदि वह उस काम को धोखाधड़ी के इरादे से करता है, लेकिन अन्यथा नहीं। विस्तृत विवरण। 1. धोखाधड़ी का मूल। धोखाधड़ी शब्द कानूनी संदर्भों में महत्वपूर्ण महत्व रखता है, खासकर जब उन कार्यों को अलग किया जाता है जो केवल गलत हैं और उन कार्यों को जिनके इरादे भ्रामक हैं। धारा 25 का उद्देश्य इस शब्द को चित्रित करना, धोखाधड़ी के इरादे में इसकी नींव को रेखांकित करना है। 2. इरादे में लंगर डाले। आईपीसी की कई परिभाषाओं की तरह धारा 25 इरादे के तत्व पर जोर देती है। यह अधिनियम स्वयं किसी चीज को धोखाधड़ी के रूप में लेबल करने के लिए पर्याप्त नहीं है। यह कार्य के पीछे का इरादा है, धोखाधड़ी करने का इरादा जो इसकी धोखाधड़ी की प्रकृति को निर्धारित करता है। केवल कार्रवाई से अधिक इरादे पर ध्यान केंद्रित करने से समझ में गहराई आती है और यह सुनिश्चित होता है कि कानून धोखे के वास्तविक सार को पकड़ लेता है। 3. अन्य गलत कृत्यों से अंतर। कई गलत कार्य नुकसान या हानि का कारण बन सकते हैं, हालांकि हर गलत काम धोखे से नहीं किया जाता। धारा 25 की परिभाषा इस भेद को रेखांकित करती है। कोई कार्य गलत, लापरवाह या लापरवाह भी हो सकता है, लेकिन जब तक धोखाधड़ी के इरादे से निष्पादित नहीं किया जाता है, आईपीसी के अनुसार इसे धोखाधड़ी नहीं कहा जा सकता है। 4. विभिन्न अपराधों को अंतर्निहित करना। धोखाधड़ी से काम करने की अवधारणा आईपीसी के भीतर कई अपराधों का आधार बनती है, विशेष रूप से धोखाधड़ी, गलत बयानी और धोखाधड़ी के विभिन्न रूपों से संबंधित। एक स्पष्ट परिभाषा प्रदान करके
धारा 25 इन अपराधों की सुसंगत और सटीक तरीके से व्याख्या और लागू करने के लिए आधार तैयार करती है। 5. मात्र धोखे से परे। यह समझना आवश्यक है कि आईपीसी के संदर्भ में धोखाधड़ी करना केवल धोखे या झूठ तक सीमित नहीं है। यह किसी को धोखा देने के दुर्भावनापूर्ण इरादे से कार्रवाई करने के बारे में है, यहाँ तक कि सच्ची कार्रवाई भी। यह व्यापक दायरा यह सुनिश्चित करता है कि कानून धोखाधड़ी के इरादे से किए गए सभी भ्रामक कृत्यों को पकड़ ले, न कि केवल झूठ में निहित कृत्यों को। 6. नैतिक और कानूनी संगम। धारा 25 एक कानूनी परिभाषा पेश करते हुए सामाजिक नैतिक मानकों के साथ भी मेल खाती है। धोखाधड़ी को कानूनी और सामाजिक दोनों संदर्भों में महत्वपूर्ण अस्वीकृति के साथ देखा जाता है। धोखाधड़ी के इरादे पर ध्यान केंद्रित करके आईपीसी की परिभाषा सही और गलत की सामाजिक समझ के साथ प्रतिध्वनित होती है, जो कानूनी निर्देशों और सामाजिक अपेक्षाओं के बीच एक सहज संरेखण सुनिश्चित करती है। 7. मार्गदर्शक कानूनी व्याख्या। कानूनी कार्यवाही में, विशेष रूप से धोखाधड़ी या धोखे के आरोपों से जुड़ी कार्यवाही में, यह निर्धारित करना सर्वोपरि हो जाता है कि कोई कार्य धोखाधड़ी से किया गया था या नहीं। धारा 25 द्वारा प्रदान की गई परिभाषा ऐसे परिदृश्यों में एक महत्वपूर्ण भूमिका निभाती है, एक संदर्भ बिंदु पेश करती है जो न्यायपालिका को उनकी व्याख्याओं और निर्णयों में मार्गदर्शन करती है। निष्कर्ष। आईपीसी की धारा 25 धोखाधड़ी की अपनी सूक्ष्म परिभाषा के माध्यम से संहिता के भीतर एक आवश्यक रूपरेखा तैयार करती है। केवल कार्य के बजाय धोखाधड़ी करने के दुर्भावनापूर्ण इरादे पर जोर देकर आईपीसी धोखेबाज कार्यों के लिए एक व्यापक और सूक्ष्म दृष्टिकोण सुनिश्चित करता है। यह परिभाषा न केवल कपटपूर्ण कृत्यों के सटीक वर्गीकरण और अभियोजन में सहायता करती है, बल्कि यह भी सुनिश्चित करती है कि कानून की भावना न्याय और सामाजिक नैतिकता दोनों में मजबूती से टिकी हुई है। ऐसी स्पष्ट परिभाषाओं के माध्यम से आईपीसी एक कानूनी प्रणाली के प्रति अपनी प्रतिबद्धता को प्रदर्शित करता है, जो अपनी सटीकता में कठोर है और व्यापक नैतिक सिद्धांतों के साथ संरेखित है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Today's class offers an informative journey through the Indian Penal Code, 1860, with an emphasis on a selected section. We aim to foster a deeper awareness of the IPC's structure and the specific legalities of the section in focus. Understanding this section's role within the IPC will highlight the meticulous legal system that upholds justice in India. Our session today is dedicated to unraveling the nuances of Section 25. Section 25 of the Indian Penal Code, 1860, IPC 1860, resides within the initial chapters that are primarily focused on defining essential terms. Such definitions ensure the clarity and uniformity of the code's interpretation and application. These initial elucidations are fundamental, setting the stage for the meticulous and precise workings of the law throughout the subsequent provisions. IPC Section 25 states, fraudulently, a person is said to do a thing fraudulently if he does that thing with intent to defraud but not otherwise. Elaborated description. 1. The core of fraudulently. The term fraudulently carries significant weight in legal contexts, especially when distinguishing actions that are merely wrong from those that have a deceptive intent. Section 25 aims to delineate this term, underlining its foundation in the intention to defraud. 2. Anchored in intent. Much like several definitions in the IPC,
Section 25 emphasizes the element of intent. The act itself isn't sufficient to label something as fraudulent, it's the intention behind the act, the intent to defraud, that determines its fraudulent nature. This focus on intent over mere action adds depth to the understanding and ensures that the law captures the true essence of deceit. 3. Distinction from other wrongful acts. Many wrongful acts can cause harm or loss. However, not every wrongful act is done fraudulently. Section 25's definition underscores this distinction. An act might be erroneous, careless, or even negligent, but unless executed with the intent to defraud, it cannot be termed fraudulent as per the IPC. 4. Underlying various offences. The concept of acting fraudulently forms the basis for multiple offences within the IPC, notably those related to cheating, misrepresentation, and various forms of fraud. By providing a clear-cut definition, Section 25 sets the groundwork for interpreting and applying these offences in a consistent and precise manner. 5. Beyond mere deception. It's essential to understand that acting fraudulently in the context of the IPC isn't limited to mere deception or falsehood. It's about undertaking actions, even truthful ones, with the malicious intent of defrauding someone. This broader purview ensures that the law captures all deceptive acts intended to defraud, not just those rooted in falsehoods. 6. Moral and legal confluence. Section 25, while offering a legal definition, also converges with societal moral standards. Fraudulence, both in legal and societal contexts, is viewed with significant disapprobation. By focusing on the intention to defraud, the IPC's definition resonates with societal understandings of right and wrong, ensuring a seamless alignment between legal directives and societal expectations. 7. Guiding legal interpretation. In legal proceedings, especially those involving allegations of fraud or deceit, the determination of whether an act was carried out fraudulently becomes paramount. The definition provided by Section 25 plays an instrumental role in such scenarios, offering a reference point that guides the judiciary in their interpretations and judgments. Conclusion. Section 25 of the IPC, through its meticulous definition of fraudulently, lays down an essential framework within the code. By placing emphasis on the malicious intention to defraud, rather than the mere act itself, the IPC ensures a comprehensive and nuanced approach to deceitful actions. This definition not only aids in the accurate classification and prosecution of fraudulent acts but also ensures that the law's spirit is firmly anchored in both justice and societal morality. Through such explicit definitions, the IPC showcases its commitment to a legal system that is both rigorous in its precision and aligned with broader ethical and moral principles. If we are responsible, the future will be good for the future generations.